గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం డే 12లో చాప్టర్ 3లో మన ఫ్రంట్ లోడ్లో ఉండే ఈ థర్మిస్టర్, తర్వాత టాకోమీటర్, అసలు స్పీడ్ కొన్నిటిలో హై స్పిన్ స్పీడ్ అయ్యి బాగా మిషన్ వైబ్రేషన్కి గురవుతూ ఉంటుంది. ఇలా తర్వాత మనకి ఈ వాటర్ హీటర్ టెంపరేచర్, ఇవన్నీ కూడా వీటి ఎర్రర్ కోడ్స్ అనేది మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ లోడి మీకు అవగాహన లేనివాళ్ళు, తర్వాత ఇన్వర్టర్ మోడల్ గురించి తెలియని వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసుకోండి. ఎందుకంటే వీటి పేర్లు కూడా మీకు కొద్దిగా ఇబ్బందికరంగా కలిగించవచ్చు. అంటే అసలు టాకోమీటర్ అంటే ఏంటి, థర్మిస్టర్ అంటే ఏంటి, ఇవేమీ కూడా కొద్దిగా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేసుకోండి. మనకి ఫస్ట్ అందులో ఉండే వాటర్ హీటర్ ఉంటుందండి. అంటే మనకి ఇన్బుల్ట్ వాటర్ హీటర్ అనేది వస్తుంది, ఫ్రంట్ లోడ్లో వస్తాయి. మామూలుగా టాప్ లోడ్లో కూడా ఉంటాయి. టాప్ లోడ్లో వాటర్ హీటర్లో ఓల్పూల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, మిగతా వాటిలో తక్కువ అనమాట. అది ఈ వాటర్ హీటర్ ఎలా పనిచేస్తుంది, తర్వాత మనం ఆ వాటర్ హీటర్ టెంపరేచర్, అంటే మనకి టెంపరేచర్ మెయింటెన్స్ అవుతుంది అనమాట. ఈ టెంపరేచర్ ఎలా మెయింటెన్స్ అవుద్ది అనేది మనం వీటి గురించి అన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మనం నెక్స్ట్ వీడియోలో వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ టెంపరేచర్, అసలు హీటర్ టెంపరేచర్ ఎలా మెయింటెన్స్ అవుద్ది, వాటర్ హీటర్ ఎలా పనిచేస్తుంది అనేవి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే వీటికి ఏంటంటే థర్మిస్టర్ ఈ థర్మిస్టర్ అనేది మన వీటిలో ఈ టెంపరేచర్ మెయింటెన్స్ అనేది చేయడానికి ఈ వాటర్ హీటర్కి సెన్సార్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలాగే తర్వాత ఫోర్త్ది టాకోమీటర్ అనమాట. టాకోమీటర్ ఇదేంటంటే మనకి స్పిన్ అయ్యే దానికి ఇది ఒక సెన్సార్లో పనిచేస్తుంది అనమాట. టాకోమీటర్ అనేది ఆ స్పీడ్ కరెక్ట్గా ఆర్పిఎం అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఇది టాకోమీటర్ తెలియజేస్తుంది. థర్మిస్టర్ అనేది టెంపరేచర్ సెన్సార్ కింద అది పనిచేస్తుంది అనమాట. వాటర్ హీటర్ ఏమో హీట్ ఎక్కుద్ది ఫ్రెండ్స్, అది అందరికీ తెలిసిందే కదా మనకి. ఈ నాలుగిటి గురించి మనం అసలు వీటికి వచ్చే ఎర్రర్ కోడ్స్ ఏమేమి వస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం ఫ్రెండ్స్. మనం ఈ ఫ్రంట్ లోడ్కి వెళ్ళే వాటికి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇన్వర్టర్ మోడల్ కానీ నాన్ ఇన్వర్టర్లో కానీ మనకి ఆ మోటార్లో, తర్వాత డ్రమ్ కానీ, గ్యాస్ కట్, ఇలాంటివన్నీ కొద్దిగా ఈ డోర్ లాకు ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళకి కాస్త అర్థం అవుతుంది ఇది. అందుకని ట్రైనింగ్ అయిన వాళ్ళు మాత్రం దీన్ని ఏమన్నా డౌట్స్ ఉంటే చూసుకోండి, లేక అర్థం కాని వాళ్ళు దీన్ని స్కిప్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనకు ఇప్పుడు వాటర్ హీటర్, రెండోది టెంపరేచర్, తర్వాత థర్మిస్టర్, ఈ మూడు కూడా ఆ హీటర్ అంటే ఓన్లీ హాట్ వాటర్ అనే దానికి సంబంధించినవి అనమాట. ఈ మూడు కూడా హాట్ వాటర్కి సంబంధించినవి ఫ్రెండ్స్. వీటికి మనకి ఏమేమి ఎర్రర్ కోడ్స్ అనేది వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. వీటికి ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయి అనేది మనం తెలుసుకుంటాం. పూర్తిగా ఎర్రర్ కోడ్స్ మీద మనం బేస్ అవ్వకూడదు. మనకు అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ని బట్టి మనం ఇది ఎర్రర్ కోడ్ని యూజ్ చేసుకోవాలంతే. ఎందుకంటే మిషన్లో వచ్చిన ఎర్రర్ కోడ్ ఇంకో మిషన్లో వేరే దానికి వాళ్ళు అనేది ప్రోగ్రామ్ చేసుకున్నారు. అందువల్ల మనం కన్ఫ్యూజ్ అనేది అవ్వకూడదు. మనం ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి జస్ట్ దీన్ని యూజ్ చేసుకుని మనం అక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఈ ఎర్రర్ కోడ్స్లో టెంపరేచర్కి సంబంధించి, అంటే హీటర్ షార్ట్ అయిపోయినా, హీటర్ షార్ట్ అయిపోయింది అనుకోండి, హీటర్ పాడైపోతే మనకేమవుతుంది, ఈ సెన్సింగ్ ఎర్రర్స్ కాదు, మనకి ఫీజు కొట్టేయడం, అంటే ఎంసీబీ ఏదన్నా ఉంటే ట్రిప్ అయిపోవడం, లేకపోతే మెయిన్ ఫీజు అనేది బర్న్ అయిపోవడం, ఫీజు కొట్టేయడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫీజు పోయింది అంటే తిరిగి ఫీజు వేయడం కాదు, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో చెక్ చేసుకోవాలి, చేసుకున్నాక అప్పుడు ఫీజు వేసుకోవాలి.
అలాగే ఇప్పుడు ఈ ఎర్రర్లు ఎలా వస్తాయంటే మనకి ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వకపోయినా, మనకి టెంపరేచర్ మెయింటైన్ అవ్వకపోయినా, టెంపరేచర్ రాకపోయినా లేకపోతే ఓవర్ హీటింగ్ అంటే డైరెక్ట్ అయిపోవడం అలాంటి ఏమన్నా హీటింగ్ మనం సపోజ్ ఒక 60 degrees టెంపరేచర్లో పెట్టినప్పుడు అది 60 దాటినా అసలు 60 రాకపోయినా ఇలా మనకి ఈ సెన్సార్ అంటే థర్మిస్టర్ సెన్సార్ అనేది మనకు వర్క్ అవ్వడం జరుగుద్ది అనమాట. ఈ వర్క్ అవ్వడం జరిగినప్పుడు మనకి కొన్ని ఎర్రర్ కోడ్స్ వస్తాయి అన్నమాట. అది ఫస్ట్ టీఈ అనే ఎర్రర్ కోడ్ వస్తుంది ఫ్రెండ్స్. టీఈ అంటే టీఈలోనే మనకి టెంపరేచర్ ఎర్రర్ అనమాట. అది టీఈలోనే మనకి టెంపరేచర్ ఎర్రర్ అనేది మనకు కనబడుతుంది. అలాగే మనకి సేమ్ ఇలాగే 4E1 ఈ ఎర్రర్ కూడా మనకి కొన్ని మిషన్లో ఈ 4E1 వచ్చినా మనకి టెంపరేచర్ ఎర్రర్ కిందే మనం తీసుకోవాలన్నమాట. అలాగే 4E2 ఫ్రెండ్స్, 4E2 ఈ ఎర్రర్ వచ్చినా మనం టెంపరేచర్ సెన్సార్ కానీ మనకి థర్మిస్టర్ కానీ లేకపోతే మనకి హీటర్ కానీ ఇవి చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే తర్వాత 4ED అన్నమాట. ఈ 4ED వచ్చిన మనకి టెంపరేచర్ ఎర్రర్ కింద మనం తీసుకోవాలన్నమాట. అప్పుడు మనం సేమ్ ఇవి చెక్ చేసుకోవాలన్నమాట. ఈ 4ED అనేది వచ్చినా కూడా ఇది ఇలా మనకి ఎర్రర్ కోడ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అలాగే టాకోమీటర్ మనకి టాకోమీటర్ ఎర్రర్, దీనికి ఇదేంటంటే టాకోమీటర్ ఎర్రర్ అనేది మనకు స్పిన్ స్పీడ్ అంటే సపోజ్ ఈ టాకోమీటర్ ఎర్రర్ వచ్చింది అంటే మన స్పిన్లో కంప్లైంట్ ఉంటేనే ఈ ఎర్రర్ అనేది 3E అని పడుతుంది ఫ్రెండ్స్. 3E అనేది మనకి ఈ ఎర్రర్ అనేది పడిద్ది అనమాట. అలాగే స్పిన్ స్పీడ్ అనేది బాగా పెరిగిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు స్పీడ్ పెరిగిపోతే సిఈ అనే ఎర్రర్ మనకు పడిద్ది అనమాట. ఇలా కొన్ని ఎర్రర్స్ అనేవి మనకి ఇలా చూపిస్తూ ఉంటే వాటి ప్రకారం మనం ఆ ఏవైతే మనకి పడుతున్నాయో వాటిని బట్టి మనం ఆ యొక్క ఎర్రర్స్ని బట్టి మనం ఆ ప్లేస్లో మనకి ఆ సప్లైలు వోల్టేజ్లు అవన్నీ కూడా మనకి చెక్ చేసుకోవడానికి వీలుపాటుగా అంటే కొంత హెల్ప్ఫుల్గా ఈ ఎర్రర్ కోడ్స్ అనేవి ఉంటాయి. చాలా వరకు మనకి 60-70% ప్రాక్టీస్గా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగానే అసలు ఈ ఎర్రర్ కోడ్స్ ఎవరో యూజ్ చేయరు. ఏదో అవసరమైన మట్టికి కాస్త ఒక 20-30% వరకు ఈ ఎర్రర్ కోడ్స్ అనేవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అవగాహన చేసుకుని మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.